నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కౌశలం కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించి పరిశ్రమలు, సంస్థల అవసరాలకు అనుగుణంగా వారిని ఉద్యోగ అవకాశాలతో అనుసంధానం చేయడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, ఉద్యోగార్థులు, కళాశాలలు, శిక్షణా సంస్థలు, మార్గదర్శకులు, యజమానులు ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకువచ్చి ఉద్యోగ అవకాశాల కల్పనకు మరింత సులభతరం చేయనున్నారని పేర్కొన్నారు. యువత తమ ప్రతిభను చాటుకునేందుకు, పరిశ్రమలకు నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేందుకు కౌశలం కార్యక్రమం కీలక వేదికగా నిలవనుందని వెల్లడించారు. చాలా ప్రతిష్టాత్మకంగా ఉపాధి కల్పన పైన దృష్టి పెడుతున్నమాట అందరికీ తెలిసింది. దీంట్లో ఒక రెవల్యూషనరీ స్టెప్ ఏమంటే కౌశలం అనే ప్రాజెక్టు. కౌశలం అంటే ఏంటంటే గ్రామాల్లో ఎవరెవరు ఉద్యోగాని కోసం ఎదురు చూస్తున్న యువత ఉంటారో వారందరి వివరాలని కూడా చాలా సమగ్రంగా సేకరించడం జరిగింది. సేకరించిన పిమ్మట వారందరికీ కూడా గ్రామాల్లోనే, సచివాలయాల్లోనే ఒక చిన్న వాళ్ళ అర్హతని పరీక్షించడానికి ఒక పరీక్ష పెట్టడం జరుగుతుంది. తర్వాత వాళ్ళ సామర్థ్యాన్ని దాని నుంచి అంచనా వేసి ఎవరెవరు ఉద్యోగం ఇవ్వడానికి కోసం మ్యాన్ పవర్కి వెతుకుతున్నారో అలాంటి పారిశ్రామవేత్తలకి వాళ్ళకి పంపించి వాళ్ళకి జాబ్ ఇప్పించే కార్యక్రమం ఇది యాక్చువల్లీ. సో దీంట్లో భాగంగా కృష్ణా జిల్లాలో మనము లోకలీ కూడా చాలామంది ఆంట్రప్రినర్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా చాలామంది జాబ్ సీకర్స్ది రిక్వైర్మెంట్ ఉంటుంది. అంటే అలాంటి వాళ్ళని చాలామంది వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది ఇక్కడ వచ్చి పనిచేస్తున్నది మనం చూస్తాము. సో దానికి ఇక్కడే జాబ్ కావాలి అన్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడే జాబ్ సీకర్స్ కావాలి అని కూడా ఉన్నారు. వాళ్ళిద్దరినీ కూడాను మనము కలిపి ఒక వారిధిలాగా ఈ కౌశలం కార్యక్రమాన్ని చూస్తున్నాము. దీంట్లో భాగంగా ఈరోజు మనము కృష్ణా జిల్లాలో ఎవరెవరు వ్యాపారవేత్తలు ఉన్నారు, ఎవరెవరు పారిశ్రామికవేత్తలు ఉన్నారు, ఆ అసోసియేషన్స్ అందరికీ కూడా ఈ కౌశలం గురించి అవగాహన కల్పించి వారి సలహాలు, సూచనలు కూడా మేము కూడా తీసుకున్నాము. అంతేకాకుండా వాళ్ళందరినీ కూడాను వాళ్ళ జాబ్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా కౌశలం పోర్టల్లో అప్లోడ్ చేయాలి అని విన్నపం చేయడం జరిగింది. సో అప్పుడు వాళ్ళు కూడాను జాబ్ సీకర్స్ మన జిల్లా నుంచే వెళ్ళగలుగుతారు. సో చాలామందికి ఉపాధి కూడా దీని నుంచి లభిస్తుంది. థ్యాంక్ యూ. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కౌశలం అనే ప్రోగ్రాం ఎంప్లాయ్మెంట్ ద్వారా అందరికీ అన్ని బిజినెస్ సెక్టర్స్కి త్రూ ఎంప్లాయీస్ని తీసుకురావాలనే ఉద్దేశంతో మంచి ప్రోగ్రాం కండక్ట్ చేసింది. దానికి కలెక్టర్ గారు ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసి డైరెక్టర్ కౌశలం నుంచి రవికుమార్ గారు కూడా పార్టిసిపేట్ చేశారు. చాలా హర్షదాయకం. గవర్నమెంట్లో ట్రైన్డ్ పీపుల్ ఎన్నుకున్న వాళ్ళని ఎఫిషియెంట్ పీపుల్స్ని తీసుకురావాలని ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు అన్ని ఇండస్ట్రీస్కి ట్రైన్డ్ పీపుల్ తీసుకురావాలని నిర్ణయం తీసుకుని చాలా హర్షదాయకం. ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే స్కిల్డ్ ఎంప్లాయీస్ వస్తారని చెప్పి వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, స్కిల్డ్ ఎంప్లాయీస్ వస్తారని చెప్పి తెలియజేశారు. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్ ఎంకరేజ్ చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి హోటల్ ఇండస్ట్రీ నుంచి చాలా అవసరం ఉంది. మా హోటల్ ఇండస్ట్రీ కూడా చాలా ఉపయోగపడుతుంది. స్కిల్డ్ ఎంప్లాయీస్, హౌస్ కీపింగు, ఫ్రంట్ ఆఫీసు, షెఫ్స్, రకరకాల ట్రైన్డ్ పీపుల్ని ఒక ట్రైన్డ్ పీపుల్ వస్తే వచ్చే గెస్ట్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 100% దానికి హోటల్ ఇండస్ట్రీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎంప్లాయ్మెంట్ అనేది పెద్ద ప్రాబ్లం దట్ ఎవ్రీబడి నోస్. బోత్ ఎంప్లాయర్ సైడ్ నుంచి, ఎంప్లాయీ సైడ్ నుంచి ఇద్దరికి కూడా ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. అంటే మనం వెతికితే దొరకడం కూడా మనకి కష్టం, అలాగే క్యాండిడేట్ కూడా వెతికితే దొరకడం కష్టం. సో థాట్ ఈస్ వెరీ సింపుల్ దట్ ఒక స్టేట్ బేసిక్లీ ఈ ఇద్దరిని ఎందుకు ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావాలి. కేవలం స్టేట్ మాత్రమే చేయగలిగిన తెలుగు ఈజ్ ఓకే అండి అందరికీ. సో ఒక స్టేట్